ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొలస్సీ పత్రికను తెరవండి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో కొద్ది మాటలు మనం చూద్దాం. పౌలు కొలస్సీలకు పత్రిక రాయడంలో ముఖ్యమైన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. మొదటి శతాబ్దంలోనే శిష్యులు పరిచర్యను చేస్తూ ఉండగా దేవుడు పౌలును ఆయా సంఘాలను స్థాపించడానికి వాడుకున్నాడు. ఎఫెసీ పట్టణంలో, ఫిలిప్పి పట్టణంలో, కొలసీ పట్టణంలో ఆయన సంఘాన్ని స్థాపించలేదు, కానీ ఆయన ద్వారా తర్బీదు పొందిన వారు వెళ్ళి దేవుని వాక్యాన్ని కొలసీ పట్టణంలో వారు ప్రకటించినట్లు మనం చూస్తాం. సంఘం స్థాపించబడింది. అయితే మనం జాగ్రత్తగా చూస్తే 4వ అధ్యాయంలో 7వ వచనంలో తుకిక్కు అనే ఒక సేవకుని గురించి మాట్లాడతాడు. తర్వాత ఒనేసిమును కూడా మీ ఎదుగు పంపిస్తున్నాను అంటాడు. సో కొలస్సీ సంఘానికి అసలు పత్రిక రాయడానికి కారణం ఏంటి అనేది మనం మొదట తెలుసుకోబోతే, మనలో చాలామంది మీ నాస్టిసిజం అనే ఒక మాట వినుంటాం. సో వారు దేవుని విషయాలను కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మనం గ్రహించగలం అనే ఆలోచనతో ఉండి, యేసుక్రీస్తును ఒక దైవత్వం కలిగిన వానిగా, అంటే దైవిక సంబంధమైన వ్యక్తిగా మాత్రమే గుర్తిస్తారు. కానీ వారు శరీరంలో, అంటే మానవ శరీరంలో దేవుని ఆత్మ కార్యం చేయడం అనేది వారు పెద్దగా అంగీకరించేవారు కాదు. సో అంచేత కారణం ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పబడిన మాట మ్యాటర్ ఈజ్ ఈవిల్ అని. అంటే పదార్థ సంబంధమైనది ఏదైనా సరే కీడుతో కూడినది కనుక, దుష్టునికి సంబంధించింది కనుక దేవుని ఆత్మ అటువంటి వారిలో నివసించదన్న ఆలోచన వారికి ఉండేది. ఆ రీతిగా కొలస్సీ సంఘంలో కూడా కొంత ఇంగ్లీష్లో ఫాల్స్ టీచింగ్ అంటాం, అంటే తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధలు అవి ప్రవేశించినట్లు మనం చూస్తాం. అవి ఎలాగ ప్రవేశించేలాక ఏ విధంగా వచ్చాయి అనేది మనం చూస్తాం. దానికి క్రైస్తవులుగా మన పరిస్థితి ఏంటి, యేసుక్రీస్తు ఎవరు, మనమేంటి అనేది కూడా ఆయన అందులో తేటపరిచినట్లు మనం చూస్తాం. ఆ మిగిలిన విషయాలు మనం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్య ధ్యానాన్ని మీ మహిమార్థమై మేము కలిసి ధ్యానించడానికి సహాయం చేయండి. వాక్యము మమ్మల్ని వెలుగులోకి నడిపిస్తుంది గనక, నీ వాక్యమే సత్యము గనక, పవిత్రమైన మీ వాక్యాన్ని ప్రభా మేము చాలా దీన మనసుతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. మిగిలిన మాటలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కొలస్సీ సంఘంలో ఉండే విశ్వాసులకు ఎదురవుతున్న, ఇందాక చెప్పాను కదా, ఫాల్స్ టీచింగ్ లేక తప్పుడు బోధలు, ఇంగ్లీష్లో మరొక మాట దాన్ని అంట హెరెసీ అని. ఈ హెరసీస్ నుంచి ఎలాగైనా వాటిని తిప్పికొట్టాలి, విశ్వాసులను సరైన మార్గంలో నడిపించాలి. ఒక చిన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఉదాహరణకు, గత వారంలో నేను మాట్లాడినప్పుడు హనోకు చేసిన ప్రవచనాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో హనోకు గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనం ఏదో అని చెప్పుకున్నాం. కానీ అది బైబిల్లోకి రాలేదు. కారణం ఏంటంటే, ఇంగ్లీష్లో వీటిని అన్నింటినీ క్రోడీకరించి తెలుగులో చెప్పాలంటే ప్రామాణిక గ్రంథాలు అని అన్నారు. 66 పుస్తకాలు మాత్రమే. సో అంచేత ఈ మిగిలిన పుస్తకాలు మన దగ్గరకు రాలేదు, అంటే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు వేద వాక్యాన్ని బాగా ధ్యానించిన వారు చాలా తరచి ఆలోచన చేసి కొన్ని పుస్తకాలను మాత్రమే, అంటే పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో ఒక 27, మొత్తం కలిపి 66 పుస్తకాలని ప్రామాణిక గ్రంథాలుగా వారు ఎంచి తీసుకొచ్చారు, పెట్టారు. అది మనం చాలా ధన్యులం ఆ విషయంలో. అయితే నేనేమంటానంటే, ఆ దినాల్లో వారు చేసిన ప్రయత్నం, వారు పడిన ప్రయాస, దేవుని ఆత్మ మీద ఆధారపడి వారు ఈ గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో విమర్చబడాలి, ఇవి ఉండడానికి వీలు లేదని ఎలా నిర్ణయించగలిగారు ఒకే మాట మీద. అయితే ఈరోజు క్రైస్తవ సంఘానికి వచ్చిన ఒక పెద్ద అపాయం ఏంటంటే, మనకి బోధకులు ఎక్కువైపోయారు, ఉపదేశకులు ఎక్కువైపోయారు. వారు బైబిల్ మీద ఆధారపడి ఇందులో నుంచి మాట్లాడితే పర్వాలేదు, కానీ వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించి
నేను చెప్తున్నాను దేవుడు నాకు బయలుపరిచాడనే ఆలోచనతో రకరకాల క్రొత్త ఉపదేశాలను తీసుకొచ్చారు. ఉదాహరణకు పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ సున్నతి అనే విషయాన్ని గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన దాన్ని ఎంత మాత్రం కూడా మనలోకి తీసుకురావడానికి వీల్లేదు అనే విషయాన్ని ఆయన చెప్తాడు. జ్ఞాపకం ఉంది కదా, ఫిలిప్పీ పత్రికను జాగ్రత్తగా తరచి చూడండి. వారి యొక్క విశ్వాసంతో, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసంతో పాటు వారు ఇంకా ఎక్స్ట్రా కొన్ని తీసుకొని వచ్చారు. వాటిని గురించి చాలా ఖండితంగా ఆయన హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో నేనున్నాను. మీకు అది క్షేమకరం అని చెప్పి తర్వాత ఏమన్నాడో చూడండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. చాలా కొంచెం పరుషమైన పదజాలంతో దేవుని కృపావాక్యానికి విరుద్ధంగా చేసే కొన్ని ప్రయత్నాల్ని ఎలాగో ఖండించాడో మీరు గమనించండి. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఖచ్చితమైన వాక్యం ఇది, దీనిలో మనం నడవాలి అనే ఒక కంట్రోలింగ్ బాడీ లాగా, అంటే మనుషులను అటు ఇటు చెదిరిపోకుండా కేవలం బైబిల్ అక్షరం ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలని చెప్పే ఒక వేదిక మనకు లేదు. ఎవరి ఇష్టం వచ్చింది వారు వ్యాఖ్యానిస్తారు, వివరిస్తారు, లేనివి కూడా ఇందులోకి తీసుకొస్తారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. మన రాష్ట్రంలో కూడా కొన్ని సంఘాల్లో ఈ సున్నతి అనే కార్యక్రమం జరుగుతుందనేది మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా భయంకరమైన విషయం అది. సో పౌలు చాలా బాధ్యతాయుతంగా ఇవన్నీ తీసుకున్నాడు. అప్పటి కొలస్సీ సంఘంలో ఉండే పరిస్థితులు ఒకసారి మీరు వింటే ఇప్పుడు మనకు కూడా అవే ఉన్నాయని మీరు చెప్పగలరు. ఒకటి ఏంటంటే, వారు ఏ ఆలోచన అయినా, అంటే అన్ని మతాలు కలిసిపోవచ్చు, పర్వాలేదు, మనం మరీ మన మతంలోనే మనం ఉండిపోవడానికి వీలేదు. దాన్ని ఇంగ్లీష్లో సింక్రిటిస్టిక్ అంటారు. అంటే ఆ మతంలోంచి కొంత, ఈ మతంలోంచి కొంత, అందులోంచి కొంత తీసుకొని పర్వాలేదు, ఎందుకంటే భక్తికి అవసరం అనే ఆలోచన అని చెప్పే ఒక సిద్ధాంతం అది. రెండవది, యూదులు వారు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. యేసుక్రీస్తుని దేవుడు ధర్మశాస్త్రంలోనే ఆయన బయలుపరిచిన తన కుమారుని తగిన కాలంలో ఈ లోకానికి మానవ రూపంలో ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మానవాళికి అనుగ్రహించిన విమోచన, ఆయన ద్వారా ఏర్పాటు చేసిన సంఘం, అది ప్రత్యేకించబడిన సంఘం, ఆ విషయాల్ని పాటించడం మానేసి కొంతమంది వచ్చి మన అసలైన మతం ఏంటి, ఆ ధర్మశాస్త్రం సంగతి ఏంటి, మన ఆచారాల సంగతి ఏంటి అని మాట్లాడుతుంటే ఒక రకమైన, అంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దేవుని సంతృప్తిపరచగలమనే ఆలోచనలోకి విశ్వాసులను మళ్ళించే ప్రయత్నం అది. దాని ఇంగ్లీష్లో ఫ్యూజింగ్ జూయిష్ లీగలిజం అన్నారు. మూడో విషయం ఏంటంటే, ఈ గ్రీకు వేదాంతం, వారి నమ్మకాలు ఏంటంటే అన్నీ ఎప్పటికప్పుడు ఏదో ఊహిస్తూ, ఇంగ్లీష్లో దాన్ని గ్రీక్ ఫిలాసఫిక్ స్పెక్యులేషన్ అన్నారు. అంటే వేదాంతపరమైన కొన్ని ఊహాజనితమైన విషయాల్ని మాట్లాడేవారు, క్రొత్త విషయాలు. ఇప్పుడు కూడా ప్రజలకి ఎవరైనా మర్మాలు చెప్తున్నారు ప్రసంగంలో అంటే అక్కడ పరిగెడుతుంటారు. నాలుగోది ఏంటంటే, ఈ మన తూర్పు ఇటువైపు ఉండే దేశాల్లో నుంచి వచ్చిన కొన్ని భక్తి విషయాలు, అండ్ ఇంగ్లీష్లో ఓరియంటల్ మిస్టిసిజం అంటారు. అంటే అవన్నీ ఆధ్యాత్మికంగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ మాట వింటే కొంచెం డిస్టర్బ్ అవుతారేమో. మంచి సువార్తను అందించిన ఒక పెద్ద దైవజనుడు ఒకసారి ఏమన్నాడో తెలుసండి, ఒకరితో మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఒక్కడే కాదు, వేరే భక్తితో కూడా మోక్షానికి వెళ్ళొచ్చు, పరలోకానికి వెళ్ళొచ్చు అనేసి. ఇది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అలాంటి స్టేట్మెంట్స్ అలాంటి దైవజనులు మాట్లాడతారని మనం అనుకోం, కానీ ఈ సంఘంలో అది కూడా వచ్చేసింది. వీటి వల్ల జరిగిన కొన్ని కార్యక్రమాలు ఏంటంటే, వారు కొన్ని ఆహార పదార్థాలు తినడం విషయంలో కూడా వారు కొన్ని ఆచారాలు పాటించేవారు. తర్వాత సబ్బాత్ తప్పనిసరిగా పాటించాలనే ఆలోచనలోకి వచ్చేసారు. విశ్రాంతి దినం పాటించాలి అనేది.
ఇప్పటికి కూడా క్రైస్తవులు, పాత క్రైస్తవులు వారి దగ్గర నేర్చుకున్న వారు కూడా ఆదివారం గుడికొచ్చి ప్రభు ఈ సబ్బాత్ దినాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చేవని ప్రార్థన చేస్తుంటారు, తేడా తెలియక. తర్వాత ఇందా నేను చెప్పినట్టు 2వ అధ్యాయంలో 11వ వచనం 16వ వచనం చూస్తే కొలస్సీ పత్రికలో వారు సున్నతిని ఆచరించే పరిస్థితుల్లో కూడా వచ్చేసారు. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. మరి మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి అన్నాడు. సో ఇంత తేటగా యేసుక్రీస్తు ద్వారా సున్నతి అనే మానవ ప్రయత్నం ద్వారా దేవుని తృప్తిపరిచే ఆ ఆలోచనలోంచి బయటికి వచ్చిన వారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. తర్వాత మరొక విషయం ఏంటంటే వారు దేవతలను ఆరాధించేవారు, దేవదూతలను. చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో నేను 18వ వచనం చదువుతున్నాను చూడండి. అతి వినయాసక్తుడై, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైన విషయం. టీవీలో క్రైస్తవ కార్యక్రమాలు చూస్తుంటే ఒక రకమైన కార్యక్రమం వస్తుంది, క్యాథలిక్స్. వారు ఇప్పటికీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, సువార్తను గురించి మాట్లాడుతూ, రక్షణ గురించి మాట్లాడుతూనే ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నారంటే మరియ తల్లి గారికి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి చేసే ప్రార్థన, నా నామమున తండ్రిని మీరు ఏమడిగినని మీకు అనుగ్రహించబడినని ప్రభు అంత తేటగా చెప్పినా వారు ఇప్పటికీ ఆ మరియమ్మకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత అజ్ఞానం అండి అది. నేను నా భార్య ఒకసారి తిరుచినపల్లి వెళ్ళాం. అక్కడ క్యాంటన్మెంట్ అనే ఏరియాలో చాలా టాల్ కెథడ్రల్ ఉండేది, చాలా ఎత్తైన గోపురం దాన్ని, అంటే అదొక పెద్ద మాన్యుమెంట్. అది చూస్తున్నాం. అటు ఇటు తిరుగుతుంటే ఆఖరి బెంచ్లో ఒక ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నాడు. మమ్మల్ని కనిపెట్టి ఆయన మా దగ్గరకు వచ్చాడు. ఆయన ఫాదర్ కమ్ లెక్చరర్ అనమాట. వాళ్ళకు ఒక కాలేజ్ ఉంది అక్కడే, క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్. సో ఆయన మమ్మల్ని అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే చెప్పాము. ఈ లోపల ఏమన్నాను, ఈ బొమ్మలన్నీ పెట్టారు కదా మీరు, పేతురు బొమ్మ పెట్టారు, ఇంకెవరిదో పెట్టారు, దేవుని వాక్యానికి వ్యతిరేకం కదా ఇదని సూటుగా అడిగితే ఆయన కోపగించకుండా చాలా చక్కగా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఆయన ఏమంటాడంటే, మీరు ఒకవేళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోగలరా? క్రింద నుంచి ఎవరి ద్వారానో వెళ్ళరా? మీరు ఏదైనా అప్పీల్ పెడితే రెవెన్యూ ఇన్స్పెక్టర్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ తర్వాత తహసీల్దార్ తర్వాత డిప్యూటీ కలెక్టర్ తర్వాత కదా కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది కూడా అంతేనండి. మనం పాపులం, మనం దేవుణ్ణి ఎలా సమీపించగలం? వాళ్ళేమో పరిశుద్ధులు, అపుస్తలు. అంచేత వారికి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వారు దేవుని దగ్గర తీసుకెళ్తారంటాడు. ఎంత అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా, అజ్ఞానం అనాలా? సో అంచేత వారు దేవదూతలను ఆరాధించే పరిస్థితిలోకి దిగజారిపోయారు ఎక్కడ, కొలస్సీ సంఘంలో. తర్వాత ఈ శరీరం ఇందా నేను చెప్పినట్టు 2వ అధ్యాయంలో మీకు 21 నుంచి 23 వచనాల తర్వాత నేను చదువుతాను అవి. ఆ వచనాలను గమనిస్తే మీరు ఈ శరీరం ఇది దుష్టత్వానికి సంబంధించింది. దిస్ బాడీ ఈజ్ ఈవిల్. అంచేత ఇలాంటి కీడుకు దుష్టత్వానికి సంబంధించిన ఈ శరీరాన్ని మనం కొన్ని అభ్యాసాలు చేసి, అంటే ఇంగ్లీష్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ ఎసిటిజం అన్నారు. అంటే చాలా భక్తితో, ఆఖరకు బట్టలు వేసుకునే విషయంలో, తిండి తినడం విషయంలో, మనుషులతో కలవడం కానీ మాట్లాడడం విషయంలో, సమాజాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఏదో సాధిద్దామనే ప్రయత్నంలోకి కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఒంటరి ప్రార్థనలని ఇంకేదో అని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎసిటిజం అనేది అంటే కొన్ని శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన కొన్ని అభ్యాసాలు చేయటం ద్వారా మనం దేవుని తృప్తిపరచగలం అనే ఆలోచనలోకి రావడం అనేది చాలా భయంకరమైన విషయం అది కదండి. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి పౌలు ఆ కొలస్సీ సంఘానికి ఎంతో చక్కని ఉపదేశం నేర్పించాడండి. ఆ ఉపదేశంలో ఆయన తీసుకున్న విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వారికి, లేక యేసుక్రీస్తు ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక రక్షకుడు, ఆయనలో మనకు అన్నీ సమకూర్చబడ్డాయి.
ఇంగ్లీష్లో చెప్పాలంటే సుప్రిమసీ అండ్ ఆల్ సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కృపచేతనే మీరు రక్షింపబడ్డారని చెప్తాడు పౌలు. ఎఫ్సీలకు పత్రిక రాస్తావు 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మీరు 8వ వచనం వరకు చదివితే, క్రియల వలన కాదు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, అది కూడా విశ్వాసం ద్వారా. మీరు యేసుక్రీస్తు నమ్మారు కనుక మీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత మీరు గ్రహించండి అంటాడు. సంచేత 3 ప్రాముఖ్యమైన విషయాలు వారికి నేర్పించే ప్రయత్నం చేశాడండి. ఒకటేంటంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు. అందులో జాగ్రత్తగా వివరించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు ఆయన చేసిన దైవిక కార్యక్రమం లేక కార్యం. 2వ అధ్యాయంలో 8 నుంచి 23 వచనాలు మీరు చూస్తే ఈ తప్పుడు బోధ లేక అబద్ధ బోధలకు ఎదిరిస్తూ రాసిన విషయాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. 3వ విషయం ఏంటంటే యేసుక్రీస్తుతో ఒక విశ్వాసికి, ఎంత ఘోర పాపి అయినా సరే ఆ విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఐక్యత. అది 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మీరు చూడగలరు. సో ఈ 3 విషయాల్ని మనం పౌలు ఇందులో ఆయన కూర్చున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహ శిక్ష విషయంలోనూ జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహము విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మిగిలిన మాటలు చెప్పే ముందు ఓ చిన్న తలంపు చెప్తాను చూడండి. ఈ వచన భాగంలో మొత్తం 3 కాలాలు చెప్పబడ్డాయి లేక టెన్సెస్ ఉపయోగించాడు పౌలు. ఒకటేంటంటే భూతకాలం, పాస్ట్ టెన్స్. అదేంటో చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటే ఆల్రెడీ మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు, అది భూతకాలంలో అయిపోయింది. రెండవది ఇప్పుడు వర్తమాన కాలంలో చూడండి ఒకసారి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రస్తుతం మన పరిస్థితి, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 3వ విషయం ఏంటంటే భవిష్యత్ కాలం. చూడండి 4వ వచనంలో ఏమంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చేత మన జీవితానికి సంబంధించిన 3 కాలాలకు వర్తించే విషయాలు ఇందులో కనబడుతున్నట్లు మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు దేవుడు తన ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన గాడ్స్ టైమింగ్ అంటాం. ఆయన ఏర్పాటు చేసిన కాల క్రమాన్ని బట్టి మన జీవితంలో ఏదైనా జరుగుతుందనే విషయాన్ని మనం ఈ వాక్య భాగంలో అర్థం చేసుకోవాలి. అది చెప్పకముందు, దానిలో వివరాల్లోకి వెళ్ళకముందు ఆ పైన చెప్పిన విషయాలు కొంచెం మనం ఇందాక మాట్లాడుకున్నదే కొద్దిగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయంలో 20-22 వచనాల్లో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే అనే మాట ఉపయోగిస్తాడు. యేసుక్రీస్తులో మనం ఆల్రెడీ మృతి చెందిన వారం అనే మాట పౌలు చాలాసార్లు చాలా చోట్ల చెప్తూ వస్తూ ఉంటాడు. చాలామంది ఇంకా మనం అంటే ప్రాచీన పురుషుడు, మీరు ఎఫ్సి పత్రికలో చూస్తే అక్కడ ఆ మాటలు కనబడతాయి.
రోమాపత్రికలో చాలా తేటగా విషయాలు రాస్తాడు. మనం సుకుమార్ అనే వ్యక్తి యేసుక్రీస్తు నమ్మకం ముందు ఆయన ప్రాచీన పురుషుడిగా ఎంచబడతాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు ఆయన ఆయన చనిపోయాడు. అందుచేత ఈ లోకం యొక్క మూలపాఠముల విషయంలో కూడా చనిపోయినట్టే. అందుకే తర్వాత మాటలు చూడండి ఏమంటాడు, అందుచేత మీరు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, విధులకు మీరు లోబడనేలా అంటాడు. దీని ఉద్దేశం అక్రమంగా జీవించమని కాదు. దేవుణ్ణి తృప్తిపరిచే ప్రయత్నంలో మనం ఏదో ప్రయాసపడిపోయి మనం ఏదో తయారైపోవడానికి మనం ఒకవేళ ప్రయత్నం చేస్తే అది సరైన విషయం కాదనేది పైన దాదాపు 16వ వచనం నుండి చెప్పుకుంటూ వచ్చాడు. సంచేత దేవుని కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన కాలక్రమం ప్రకారం మన విషయంలో ఏం జరిగిందో మనం గమనించుకోవాలి. రెండవ విషయం ఏంటంటే ఈ 3 నుంచి 5 4 వచనాల్లో 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే మనం క్రీస్తు కేంద్రితమైన జీవితం జీవించాలనేది ఈ మాటలు మనకి నేర్పిస్తున్నాయి. చాలాసార్లు ఈ అంశం మీద నేను ప్రసంగించాను. మన దృష్టి అంతా క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. క్రీస్తు కేంద్రిత జీవితం మీద లేక క్రీస్తు కేంద్రిత ఆలోచన మీద మనం జీవించాలి. అది ఎంత గొప్ప భాగ్యం అండి. అలా కాని పక్షంలో ఎన్నెన్నో నష్టాలు జరగవచ్చు. అందులో ముఖ్యమైన నష్టం ఏంటంటే మనం యేసుక్రీస్తు వైపు మనుషులను ఆకర్షించడం మానేసి మన వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తాం. మనల్ని ఆరాధించేవారుగా మనుషులను తయారు చేస్తాం. అయ్యి బాబాయ్, అది జరగడానికి వీల్లేదు. ఎంతోమంది ఆ పొరపాట్లు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. కానీ క్రైస్తవులంగా మనం చాలా జాగ్రత్త వహించి క్రీస్తు కేంద్రిత జీవితం, విశ్వాసం మనకు కావాలి. ఇది పాత నిబంధనలోనే ఆసాఫ్ అనే భక్తుడు దీని గురించి మాట చెప్పాడండి. ఒకసారి చూద్దామా? 73వ కీర్తనలో 25వ వచనంలో చూడండి ఏమంటాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇది గొప్ప మాట అండి. ఇది కేవలం భౌతిక సంబంధమైన మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించే వాక్యం కాదు. ఈ అనుభవం చాలా ఉన్నతమైనది. ఈరోజు ఇటువంటి ఉన్నతమైన విశ్వాసపు అనుభవంలోకి మనం రాగలిగామా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? చూడండి పౌలు ఆ మాటలు ఎలా చెప్పాడు కొలస్సీ పత్రికలో. అక్కడ ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైన అంటే ఏంటి? మన రూఫ్ కాదు, లేక పైనుండి సహాయాలని మన క్రైస్తవులు జోక్ చేస్తుంటారు వేరే చోట్ల నుంచి డబ్బులు తెచ్చుకుంటే. అది కాదు. అక్కడ ఏమన్నాడంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, కూర్చుండి ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. సో మన దృష్టి అంతా ఆయన మీద ఉండాలనేది ఈ మాటల్లో మనం గ్రహించాలి. మూడో విషయం ఏంటంటే, ఆ క్రీస్తులో మనకు దేవుడు అనుగ్రహించిన స్థానం ఏంటి? అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, లేక ఆయనలో మన ఐక్యత. సో అవర్ ఐడెంటిటీ విత్ క్రైస్ట్ అని చెప్పొచ్చు. దీని గురించి 1-2 మాటలు చెప్పుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 4-5 వచనాలు ఒకసారి మనం చదువుకున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. ఎంత చక్కని మాటలండి. బాప్తిసం అంటే మామూలుగా ఏదో నీళ్లలో మునిగిపోవడం కాదు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఉన్నారని, ఆ కారణంగా ఆయన ధరించుకున్నారంటాడు. సో మన ఐడెంటిటీ అంతా కూడా యేసుక్రీస్తులో ఉందనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, మన ఆలోచన, మన దృక్పథాలు, మన గురి ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోకూడదు.
చూడండి ఏమంటున్నాడు, 2-3 వచనాలు కలిపితే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి అంటాడు. సో యేసుక్రీస్తును నమ్మేమని చెప్పుకునే విశ్వాసులు వారి దృష్టి అంతా, వారి ఆలోచన అంతా పైనున్న వాటి మీద ఉండాలండి. ఈరోజు అటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామా? లేక ఎంతసేపు ఇంకా ఏదో సంపాదిద్దాం, ఏదో మనకు పేరు సంపాదించుకుందాం, మనకు ఆశ సంపాదించుకుందాం, మనం ఏదో దేవుని సేవ అని పేరు చెప్తూ మనం ఏదో గొప్ప సేవ చేసామన్నట్టు చేయడం అది కాదండి. మన ఆలోచన అంతా ఏ పని చేసినా, అది సువార్త ప్రకటనే కానీ, అది వేరే వేరే పరిచర్లు కానీ, ఈవెన్ దేవుడు ఒకవేళ అద్భుతాలు స్వస్థతలు చేసే పరిచర్య మనకి ఇచ్చినా సరే, మన ఆలోచన అంతా ఎక్కడ ఉండాలండి? పైనున్న వాటి మీద. ఎందుకంటే పైనున్న వాటి మీద ఏమన్నాడండి? అక్కడ యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నారని అన్నాడు ఒకటి. రెండోది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపడి ఉన్నది అన్నాడు. ఇది చాలా గంభీరమైన గొప్ప ఆలోచన అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీద మనం దృష్టి పెట్టాలి. అది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఒకసారి మీరు చూస్తే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు గ్రంథకర్త హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయంలో చాలా మంది భక్తుల జీవితాల గురించి వర్ణించి ఇప్పుడు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చూడండి ఏమంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదమన్నాడండి. ఆయన ఏం చేశాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే యేసు ప్రభు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడే అన్నాడు. ఎక్కడ చూసినా మీకు ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథం బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అదే ఈ కరోనా కాదు, ఇంక ఏ విధమైన ఉపద్రవాలు వచ్చినా, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, చిన్నపిల్లలకి డేంజర్ అంటున్నారు, ఈ లోపలేమో బ్లాక్ ఫంగస్ అన్నారు, వైట్ ఫంగస్ అన్నారు, ఎల్లో ఫంగస్ అంటారు. ఎన్ని రకాల మార్పులు, ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఏంటి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎన్ని జరిగినా సరే మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడండి. ఎంత గొప్ప మాట అండి అది. హీ సీటెడ్ ఆన్ ద థ్రోన్. అంచేత మనకు భయం ఏంటండి? ఆల్రెడీ మనం క్రీస్తుతో కూడా చనిపోయాం, క్రీస్తుతో కూడా లేపబడ్డాం ఆధ్యాత్మికంగా. మన ఆలోచన, మన గురి పరలోక పట్టణం కదండి. అక్కడ ఇంకో మాట ఏమన్నాడు చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు సాతాను మనల్ని మోసం చేసి మనుషుల వైపు చూసేలా చేస్తాడు. వాడు నాకు అన్యాయం చేశాడు, ఫలానా వ్యక్తి ఇంకేదో నష్టం కలిగించాడు, ఫలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ మనల్ని ఏం చేయలేవండి. మన దృష్టి కేవలం సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆరోహణుడైన దేవుని కుడిపార్శ్వమున సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు మీద నిలపగలిగితే మనం ఆయనతో ఐక్యం చేయబడ్డాం. సో మనకి ఇంక భయం ఏంటండి? రెండో విషయం ఏంటంటే, మనం మొదటిది ఆయన మీద మన దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు ఎంతసేపు ఆయన యొక్క 2 విషయాల మీద మనం మనసు పెడదాం ప్రియులారా. ఆయన మీద దృష్టి పెట్టడం అంటే 2 విషయాలు. ఒకటేంటంటే, యేసుక్రీస్తు యొక్క అధికారం చాలా ఇంపార్టెంట్ అండి. ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఆఖరిగా ఆయన ఇంకా ఆరోహణం అయ్యే ముందు వారితో మాట్లాడిన మాటలు అవి. ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ అంటు మీ అన్నాడు ఆయన.
పైన ఒక ఆలోచన చూస్తే మీరు 17వ వచనంలో ఆ చివరి సమయంలో కూడా కొంతమంది ఏమో ఆయన్ని మొక్కారు, నమ్మారు, కొంతమంది సందేహిస్తున్నారు. అందరినీ కలిపి ఆయన ఏమన్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. హీజ్ ఎ సావరెన్ లార్డ్. సార్వభౌముడైన దేవుడు, సార్వభౌముడైన ప్రభు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. తర్వాత దాని గురించి, ఈ ప్రభు యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి పౌలు మరొక చోట కూడా చక్కగా వివరిస్తాడండి. చూడండి ఒకసారి ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో మీరు దాదాపు 20వ వచనం నుండి మనం చూద్దాం పిల్లలు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి, ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. ఎంత ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది ఆ విషయం ఆలోచిస్తే. చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు పిల్లలు ఒకడు వచ్చి కళ్ళు మూస్తాడు, మిగిలిన వాళ్ళు టప్ టప్ కొట్టి వెళ్ళిపోతారు. వాడు అప్పుడు కళ్ళు చేతులు తీస్తాడు. ఆ ఆట ఏంటంటే ఎవరెవరు కొట్టారో మొదట ఎవడు కొట్టాడో చెప్పాలి, లేకపోతే నలుగురిలో ఒకడు కొడతాడు, ఆడెవడో చెప్పాలి. సిల్లీ గేమ్ అండి అది. యేసుక్రీస్తు ప్రభువుని ఆ సైనికులు కళ్ళు మూసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పమంటారు, నువ్వు ప్రవక్తవైతే. అక్కడే మనకు అర్థమైపోవాలి, ప్రవచనాలు ప్రవక్తలు అనేవారు ఈ సిల్లీ గేమ్స్ కోసం కాదు, దేవుడు వారిని వాడుకునేది. యేసు ప్రభు ఆయన కావాలంటే చెప్పగలడు, మొదటి సంగతి. రెండోది, ఆయన కళ్ళు గట్టిగా తెరిచి వారి వైపు కోపంగా చూస్తే ఎక్కడ దాగున్నా వాడు పోతాడు. కానీ వాటి కొరకు ఆయన రాలేదు కదా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన మృతుల్లో నుండి లేపి, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి చూడండి, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎంత గొప్ప మాట అండి అది. సో దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చిన అధికారం, మరలా ఫిలిప్పీ పత్రికలు కూడా ఈ మాటలు మనం చూస్తాం. ఆయన చేసిన త్యాగం ద్వారా, ఆ వైకేరియస్ డెత్ అంటాం, అంటే ఆ త్యాగపూర్వకమైన మరణం పునరుద్ధానం తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు. అందుచేతనగా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎలాంటి గొప్ప దేవుని మనం నమ్మామండి. మనం వీఆర్ ఓన్లీ ఏ మైనారిటీ అండి. మన దేశంలో పూర్తిగా 100కి 3 ప్రభువుని నమ్మలేదు. కానీ మనం నమ్మిన మైనారిటీ యొక్క దేవుడు మెజారిటీ వారు నమ్మిన దేవుళ్ళు అందరి పైన ఉండేవాడు ఆయన. అది గమనిద్దాం పిల్లలు. మనకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో ఆ మాటల్లో మనం గుర్తించి దానికి తగినట్లుగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఆయన యొక్క ఆధిపత్యం, దాని మీద మనం మనసు ఉంచాలి. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించిన భద్రత, ద సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్ అనేది కూడా మనం గమనించాలి. చూడండి ఒకసారి కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనం అండి, 2వ భాగం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్స్లో ప్రయాణం చేసిన వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఆ క్లోక్ రూమ్ అని ఒకటి ఉంటుంది. మనం చాలా సామాన్లు తీసుకెళ్తాం. మనం బయటికి ఏదో పని మీద వెళ్ళాలి అనుకుంటే ఒక చోట చేరిన తర్వాత మన సామాన్లు తీసుకెళ్ళి క్లోక్ రూమ్లో భద్రపరుస్తాం. ఇటు మనుషులు కనుక కొన్నిసార్లు వేరే తాళాలతో తీసేసి మన వస్తువులు అటు ఇటు చేస్తారు. కానీ అక్కడ అలా కాదు. మీ జీవము ఎక్కడుందండి? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలాసార్లు న్యూస్లో వింటుంటాం కదండి, ఆ లాకర్లో పెట్టిన బంగారం వస్తువులు కూడా పోతున్నాయంట.
ఒక గవర్నమెంట్ కథ పాత రోజుల్లో చెప్పేవారు. ఆడిటర్స్ వచ్చారంట, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి ఆడిటింగ్ చేశారు. అక్కడ ఎన్నో కొన్ని టన్నులు ఉండాలి, స్టీల్, ఐరన్. తీరా ఆడిటింగ్లో చూస్తే ఉండవలసినంత లేదు. సపోజ్ ఒక 20 టన్నులు ఉండాలనుకోండి, బ్యాలెన్స్ ఖర్చు అయింది అంత అయిపోయిన తర్వాత అది 17 టన్నులే అంతే ఉంది. ఆడిటర్స్ ఏం చేస్తారంటే వారు నోట్ రాసి ఇచ్చేస్తారు. దాన్ని మనం మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, దానికి జవాబు చెప్పాలి. ఇది పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. పెద్ద ఆయన అంతా చదివి చెదలు తినేసేయని రాయండి అన్నాడు. దానికి రిప్లై అంటే పెద్ద ఆయనే చెదలు తినేసేయని రాయమంటే కింద నుంచి పెద్ద ఆయన వరకు ఏం చేసి ఉంటారో ఆలోచించేయండి. ఇక్కడ మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు దేవునిలో ఉన్నాడు, అంచేత నాకు భద్రత ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ఈ మాటలు ఎలా ఉపయోగించారో చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్తలో ఆయన ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు దాన్ని, ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తారు 17వ అధ్యాయంలో. అందులో 20-21 వచనాల్లో ఏమంటున్నాడో మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే అంత మాత్రమే కాదు, మళ్ళీ కొనసాగిస్తాడు, విశ్వసించే వారు కూడా ఏకమై ఉండలాగున. సో అంచేత ఈ చాలా ప్రాముఖ్యమైన టాపిక్ అండి అది. యేసుక్రీస్తు దేవునిలో ఉన్నాడు, మనమేమో ఆయనలో ఉన్నాం. అంటే ఎంత స్ట్రాంగ్ సెక్యూరిటీ మనకు వచ్చిందండి, భద్రత వచ్చిందండి. ఏ ఇన్సూరెన్స్ కూడా, కంపెనీ కూడా ఇలాంటి భద్రత మనకి ఇవ్వలేకపోయింది. సో దేవుడు అటువంటి దీవెనకరమైన అనుభవాన్ని మనకి ఇచ్చేయడం చేత క్రీస్తు కేంద్రిత జీవితం జీవిద్దాం. మనకు దేవుడు యేసుక్రీస్తులో ఇచ్చిన స్థానం ఏంటో గుర్తిద్దాం. యేసుక్రీస్తులో మనం ఆయన నిల్చుండాలి. ఏమైనా ఉంటే జరిగే 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఆయన అధికారం కింద ఉంటాం మనం, రెండోది ఆయన ఇచ్చే భద్రత కింద కూడా మనం ఉంటాం. దేవుడు ఈ మాటలు మన అందరి జీవితంలో ఫలింపు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ వాక్యం కొరకు ఆశపడుతున్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. నన్ను దర్శించారు, మీకు వందనాలు. కేవలం మీ మాటలే మాకు జీవం తండ్రి. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు ప్రభా. ఆ విధంగా మేము జీవించి మీరిచ్చిన భద్రతలో, మీరిచ్చిన అధికారంలో క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవిస్తూ ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మనకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.